ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి చెందగా ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన క్రిస్టియన్ సంఘాల నేతలు నిరసనలు చేపట్టారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిజాలపై దర్యాప్తు చేసి కేసు వివరాలను వెల్లడించారు. వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు. వారు ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకుని అక్కడ విట్నెస్ కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది. రాజమండ్రి వచ్చే లోపల ఒకటి ఇక్కడ సాయి ఫుడ్ ప్లాజా చీలకల్ల దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్సు వారిని గుద్దబోయి పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడి స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరం పాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3:30 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరపాడు రింగ్ దగ్గర విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్ కన్ఫర్మ్ చేశారు. తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫిల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంకన్ అండ్ డ్రౌజీ స్టేట్లో కనిపించారని